ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాలు మోసపూరిత వార్తల్ని చూద్దాం. ముందుగా ఈనాడైతే మరీ దారుణంగా అబద్ధపు కరువు వార్తను, కరువుపై కుంభకర్ణు నిద్ర అంటూ ఒక చెత్త వార్తను, పరమ నీచమైన వార్తను ప్రచురించింది. పైగా ఇదే వార్తని గత కొన్నాళ్లుగా, వారం రోజుల క్రితం, 10 రోజుల క్రితం ఇష్టారాజ్యంగా రాస్తున్నటువంటి ఈ పత్రిక ఇప్పుడు మళ్ళీ అదే వార్తను మళ్ళీ ప్రచురించింది. ఒక పక్క వాస్తవాలు ఒకసారి చూడటానికి ముందుగా ఒకసారి చూడండి నమస్తే తెలంగాణ పత్రిక ఏమి రాసిందో. సరే, రాజకీయ వైరుధ్యంతో ఆ పత్రిక కాంగ్రెస్ మీద కోపంతో రాసిన ఫోటోలతో సహా అక్కడ తెలంగాణలో ఎదురవుతున్న నీటి ఎద్దడి సమస్య నుండి వ్యవసాయానికి ఎదురవుతున్న కరువు పరిస్థితుల మీద ప్రముఖంగా వార్త ఇస్తే, ఇక్కడ ఈనాడు తెలంగాణలో ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఒక్క ముక్క రాయటానికి, ఒక్క వ్యాఖ్య చేయటానికి కూడా ధైర్యం చేయట్లేదు. రేవంత్ అంటే వణుకుపోతూ ఒకవైపు ఇంకోవైపు బ్లాక్మెయిల్ లేదా కాకా పట్టడానికి, బాకా ఊదటానికి ప్రాధాన్యం ఇస్తున్న ఈనాడు ఆంధ్రజ్యోతి ఏపీపై మాత్రం నిత్యం ఏడుస్తూ సైకో వార్తల్ని, సైతాన్ వార్తల్ని, పైతాన్ వార్తల్ని రాస్తూ రాక్షసానందం పొందుతున్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా నీటి ఎద్దడి సమస్య ఉన్నట్లు, 15 రాష్ట్రాల్లో నీటి ఎద్దడి సమస్య వచ్చినట్లుగా ఇప్పటికే అనేక పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇది వేసవికాలం కొంత సహజంగానే ఇబ్బందులు రావచ్చు. అయితే ఏపీలో మాత్రమే ఈ పరిస్థితి ఉన్నట్లుగా పచ్చి నీచపు కథనాన్ని రామోజీరావు రాయించారు. అసలు ఏడుపు ఏంటంటే, గత 4 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు సమృద్ధిగా పడటం, పంటలు బాగా పండటం, ఇవి అసలు ఏడుపు. గత ఏడాది మాత్రం కాస్త కొంత ఇబ్బంది వచ్చి వర్షాలు కొంత తక్కువ పడిన వాస్తవమే. దాన్ని రాయకుండా పచ్చి అబద్ధపు మోసపూరిత కథనాలని రామోజీరావు రాయిస్తూ చంద్రబాబుకి ఎలాగలా జాకీలు పెట్టి లేపాలన్న దురుద్దేశంతో, దుర్బుద్ధితోటి ఇలాంటి చెత్త వార్తలు రాయిస్తున్నారు. అయితే గత ఏడాది కొంత ఇబ్బంది వచ్చినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందు చూపుతో శ్రీశైలం నుంచి రాయలసీమ రిజర్వాయర్లోకి, అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి చివరికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే రోజున సైతం తన సిబ్బందిని పంపించి గేట్లు తెరిపించి పల్నాడు తదితర సాగర్ ఆయకట్టుకు తాగునీటి ఎద్దడి లేకుండా అనేక చెరువులు అవన్నీ నింపితే ఆ వార్తను రాయడానికి చేతులు రాని ఏడ్చిపోయినటువంటి ఈనాడు పత్రిక రామోజీరావు ఇప్పుడు మాత్రం చెత్త వార్తలు రాసి, అనేక అబద్ధపు వార్తలు రాసి రాక్షసానందం పొందుతున్నారు. అయితే ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయి. వచ్చిన వెంటనే ప్రభుత్వం ఎలా స్పందించింది అనేది కూడా చూడాలి. కానీ ఇక్కడ అసలు స్పందించినట్లే అబద్ధపు వార్తలు రాస్తున్న రామోజీకి మొన్ననే 6వ తారీఖునే జగన్ ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులకు 1294 కోట్లు రిలీజ్ చేసిన వార్తను మాత్రం కప్పిపుచ్చారు. ఉచిత బీమా కింద రైతులకు 7,800 కోట్లు గత 5 ఏళ్లలో చెల్లిస్తే దాని గురించి కూడా రాయని రామోజీరావు ఇలాంటి ఏడుపు గొట్టు వార్తలను రాస్తున్నారు. అందుకే ఖచ్చితంగా ప్రజలు ఈ విషయాల్ని గమనించాలి. ఇక మరొక వార్త, బాదుడు బండ మళ్ళీ లేవకుండా గ్రానైట్ పరిశ్రమలపై శిక్ష అంటూ మరొక మోసపూరిత వార్తను ఇచ్చారు. వాస్తవం ఏంటంటే 2016లో జీవో నెంబర్ 97 ఉపసంహరణ ద్వారా, అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని ఉపసంహరించడం ద్వారా గ్రానైట్ పరిశ్రమలకు జీవో నెంబర్ 97 ఉపసంహరణ ద్వారా గ్రానైట్ పరిశ్రమలకు చంద్రబాబు సర్కారు ఉరివేస్తే, పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీని అమలు చేస్తూ మూసివేసిన 7,000 గ్రానైట్ కర్మాగారాలకు మళ్ళీ ఊపిరి పోసింది జగన్ కాదా అన్న సంగతి రామోజీ ఆలోచించుకోవాలి. ఇక రాజకీయ సభ, ఈవెంట్ మేనేజ్మెంటా అంటూ మరొక అడ్డగోలు వార్తని, పచ్చి అబద్ధపు వార్తని, పోనీ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి రాస్తే పర్వాలేదు, కానీ తెలుగుదేశం చేస్తేనేమో బ్రహ్మాండం భజగోవిందం అని చెప్తూ ఇక్కడికి జనం వస్తే మాత్రం 100 కోట్లు ఖర్చు అయిపోయాయని పచ్చి అబద్ధపు వార్తల్ని ఈనాడు రాస్తోంది. సభలు సక్సెస్ కావడంతో ఈ ఏడుపు కొట్టు వార్తలు కడుపు మంటకు, మనోవ్యాధికి మందులు లేవన్నట్లుగా ఈ పత్రిక కథనాన్ని ఇచ్చింది. నిన్ననే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రచార సభలకు వేస్తున్న ర్యాంపుల గురించి, ర్యాంపులు వేసిన సంగతి రామోజీకి కనిపించి ఉండకపోవచ్చు, బహుశా వృద్ధాప్యం కారణంగా. ఇక బీసీలకు జగన్ పాలన విషాదఘట్టం అంటూ మరొక పచ్చి మోసపూరిత కథనాన్ని ఇచ్చింది. నిజానికి జగన్ పాలనలో బీసీలకు ఎంత మేలు జరిగిందన్నది అందరికీ తెలిసిందే. బీసీలకు 1.73 లక్షల కోట్ల మేర సాయం అందితే రాయడానికి చేతులు రాని ఈనాడు ఇప్పుడు మాత్రం అబద్ధపు వార్తలతోటి ప్రజల్ని మోసం చేయడానికి, వంచడానికి ప్రయత్నం చేస్తోంది. ఇక వీరితో పాటే ఆంధ్రజ్యోతి సైతం జగన్ గ్రాఫిక్ షో అంట పిచ్చి వార్తను రాసి తన పిచ్చితనాన్ని, తన
భావదారిద్ర్యాన్ని అక్కసుని వెళ్ళబోశారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. నిజానికి లైవ్ కవరేజ్ ఇస్తున్నప్పుడు గ్రాఫిక్స్ వేయటానికి సాధ్యం కాదన్న సంగతి ఆయనకి తెలియదా, ఆంధ్రజ్యోతికి తెలియదా? అయినప్పటికీ కూడా ప్రజల్ని మోసం చేసే లక్ష్యమే తప్ప ఇంకొకటి కాదు. చంద్రబాబుకు ఆయన సభలకు ఎలాగోలా జాకీలెత్తి చూపించే ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ జగన్ సిద్ధం సభలపై పడి మాత్రం ఏడుస్తున్నారు. అలాగే టారిఫ్ తూచ్ అంటూ కూడా మరొక అబద్ధపు వార్తను ఆంధ్రజ్యోతి రాసింది. విద్యుత్ బిల్లులు వాస్తవం ఏంటంటే విద్యుత్ బిల్లులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా పాటించాలి. ట్రూ అప్ ఛార్జీల విధానాన్ని తెచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని కానీ భారతీయ జనతా పార్టీని కానీ ఒక్క మాట అనే ధైర్యం లేక, పైగా ఇప్పుడు చంద్రబాబు వారితోటి పొత్తు పెట్టుకున్నారు. నిజానికి మోటార్లు వేస్తే ఉరి అని చెప్పినటువంటి చంద్రబాబు ఇప్పుడు అదే బీజేపీ ఖచ్చితంగా మోటార్లు పెట్టాల్సిందే వ్యవసాయ పౌరులకని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వంతో ఎందుకు అంటగాగారో, ఎందుకు పొత్తు పెట్టుకున్నారో రాయాల్సిన రాధాకృష్ణ, రామోజీలు అది రాయకుండా ఏపీపై పడి అబద్ధపు వార్తలు రాయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటికి సంబంధించినటువంటి అబద్ధపు వార్తలు నిజాలు